నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయశంకర్. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే అనివార్యమైందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలి కాబట్టి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ఒకవైపు కాంగ్రెస్ ఈసారి అధికారంలో మనమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలవబోతున్నామంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే కంటోన్మెంట్ ప్రాంతంలో బీఆర్ఎస్కి పట్టుంది కాబట్టి ఆ పార్టీ నుంచే వ్యక్తిగతంలో గెలిచి మరణించారు కాబట్టి ఈసారి కూడా పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ కూడా గట్టి ప్రయత్నంలోనే ఉంది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ఈసారి మేమే ప్రత్యామ్నాయం, భవిష్యత్తు అంతా కూడా తెలంగాణలో బీజేపీ ఉండబోతోంది కాబట్టి మేమే గెలవబోతున్నామని బీజేపీ కూడా ధీమాగానే ఉంది. ఇక ఎంఐఎం కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకే సిద్ధమవుతోంది. అయితే గతంలో అజారుద్దీన్ నిలబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆయనే మళ్ళీ ఆ సీట్ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే బహిరంగంగా కొంత కామెంట్ చేసినప్పటికీ పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకే అంటూ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఒక చర్చ అయితే ఖచ్చితంగా కొనసాగుతోందని చెప్పుకోవాలి. అయితే వాస్తవంగా కొన్ని సందర్భాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేస్తే మిగిలినటువంటి పార్టీలు ఎలక్షన్స్కు దూరంగా ఉండి వాళ్ళకు మద్దతు ప్రకటించేటువంటి సందర్భాలని మనం గతంలో ఎన్నో చూసాం. కానీ ఈసారి అలా కాకుండా ఇది కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం కాబట్టి మళ్ళీ ఉప ఎన్నిక జరగాలి, తామంతా పోటీ పడాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయి. అయితే గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ అంశాలకు సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు రామ్మోహన్ గారు, ప్రముఖ అనలిస్ట్, అదేవిధంగా అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు సామ్యూల్ కార్తిక్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అండ్ కొలువుల అమరేంద్ర గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. మరికొద్దిసేపట్లో వారితో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా జాయిన్ అవుతారు, బీజేపీ నాయకులు. ముందుగా రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నేను అంటే గతంలో చాలా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే వాళ్ళకి అనుకూలంగా, లేకపోతే అంటే బాగోదు కాబట్టి ఇతరులు నిలబడితే అనే ఉద్దేశంలో ఇతర రాజకీయ పార్టీలు పోటీ చేయకుండా వాళ్ళకే అవకాశం ఇచ్చి దూరంగా ఉండేవి. కానీ పరిస్థితులు అలా లేవు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే అందరూ పోటీ పడాలి, ఈసారి ఖచ్చితంగా గెలవాలి, తమ పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, లేకపోతే ఇది కొంత అర్బన్ ఏరియా కాబట్టి ఎలా ఉండబోతోంది, ఏంటి, ఎలా జరగబోతోంది ఉప ఎన్నిక? మీకు అమరేంద్ర గారికి, కార్తీక్ సామ్యూల్ గారికి, పోస్టెడ్ త్రివీ ప్రేక్షకుల నమస్కారం. రాజకీయాలు మారుతుంటాయి. 2008లో కూడా మీకు పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కొడుకు విష్ణువర్ధన్ నిలబెట్టా, మరి గెలవలే కదా. అంటే వర్తగా చూసుకుంటే సెంటిమెంట్ రాజకీయాలు అప్పుడు 2008 నుంచి లేవన్నట్టు లెక్క. మీరు అన్నట్టు కొంచెం అంతకు ముందు ఉండేది. త్వరగా చెప్పినట్టు సెంటిమెంట్ రాజకీయాలు ఏంటి, ప్రతిష్టాత్మకంగా కొన్నిసార్లు మనకు రాష్ట్రానికి మేలవుతున్న సందర్భం చూసుకుంటే కూడా ఇప్పుడు పివి నరసింహారావు గారిని నంద్యాల నుంచి గెలిపించారు కదా. అంటే ఎన్టీ రామారావు గారు కూడా టీడీపీ నుంచి పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. అట్లాంటి రాజకీయాలు చూసాం మనం. పోటీ పడ్డా కూడా ఒకనాడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా పోటీ పెట్టలేదు. ఆ రాజకీయాలకు తావులేదు. ఇప్పుడైతే అది మనం ఊహించలేమనుకుంటున్నాను. అంతేందుకు మొన్నటికి మొన్న మన సాయన్న కూతురు కంటోన్మెంట్ లో ఎంతమంది ప్రస్తావించారు కదా మీరు. లాస్ట్ ఇయర్ నిలబడితే కూడా సెంటిమెంట్ ఏం పనిచేయలే కదా, గణేష్ గారు గెలిచారు. అంటే ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే తండ్రి చనిపోతే కూతురు, లేకపోతే భర్త చనిపోతే భార్య, ఈ గతంలో ఉండేవి. చాలా దురుసు మాటలకు కూడా దారి తీసినాయి. గతంలో ఇందిరారెడ్డి గారు చనిపోయినప్పుడు, సబ్జాయింద్ర గారు నిలబెట్టినప్పుడు కానీ చాలా మంది, ఇప్పుడు మనకు లక్ష్మారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు విషయంలో కూడా, నా ఫ్రెండ్ లక్ష్మారెడ్డి గారు భార్య సునీత గారు నిలబెట్టినప్పుడు కానీ కొంచెం విమర్శలు వచ్చినాయి. కానీ వాళ్ళు గెలిపించారు. మీరు అన్నది అది కూడా చూసాము. కానీ పోటీ పడి గెలిచారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏకగ్రం గెలవలేదు. సునీత లక్ష్మారెడ్డి గారు కానీ, మనకు సబ్దా ఇంద్రారెడ్డి గారు కానీ. ఇప్పుడు మరింత పోటీ పెరిగింది. ఒక స్థానం ఖాళీ కాగానే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే గోపీనాథ్ గారు చనిపోయిన తెల్లారి నుంచే ఈ చర్చ పొందైంది. చూస్తున్నాం కదా మనం ఎట్లా ఆ స్థానం కైవసం చేసుకున్నాం అనే విషయం. కనీసం దినాలు కూడా వెళ్ళక ముందే ఎట్లా ఉంటే బాగుంటుందని. కాకపోతే 3 పార్టీలు వ్యూహాత్మకంగా పోతున్నాయి. ఒకటి, తన పాత స్థానం కనుక దక్కించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలి. ఇప్పటికే ఒక 39 స్థానాలు గెలిస్తే కంటోన్మెంట్ స్థానం కోల్పోయినాం కదా అనే ఒక మాట బీఆర్ఎస్ గట్టిగా పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నది. ఇటుపక్క కాంగ్రెస్ ఏమో ఇప్పటిదాకా స్థానం, అంటే అంతకుముందు జూబ్లీ హిల్స్ స్థానం లేకుండే, ఖైరతాబాద్ భాగం. యాక్చువల్గా ఖైరతాబాద్ అంత పెద్ద నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం గతంలో రాష్ట్రం లేదు. మనకు దాదాపు 4.5 నియోజకవర్గాలు విభజించబడింది 2009 నుండి చూసాం మనం. 2008లో ఖైరతాబాద్ ఉమ్మడి నియోజకవర్గం అది.
2009 వచ్చేకల్లా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షైర్లింగపల్లి, కూకటిపల్లి పోగా మల్కాజ్గిరిలో కొంత అల్వాల ప్రాంతం కూడా అప్పుడు హైదరాబాద్ అప్పటి ఖైరతాబాద్ ప్రాంతం కూడా చేరింది. పెద్ద నియోజకవర్గం కాస్త 2009 డిలిమిటేషన్ లో, అంటే అంతకుముందు డిలిమిటేషన్ 2009 ఎన్నికల నుంచి వేరే 4.5 నియోజకవర్గాలు అయింది. కనుక అట్లా చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గతంలో 10 లక్షల ఓట్ల నుంచి ఇప్పుడు దాదాపు 3-4 లక్షల ఓటర్లకు పరిమితమైంది. ఇక్కడ ఒకటేమో పాత నియోజకవర్గం మాది, మేము జూబ్లీ హిల్స్, మేము గెలవాలి అని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. దానిలో భాగంగానే ఇప్పటికే కుటుంబ సభ్యులను వెలుగులోకి తీసుకొస్తుంది. నిన్న మొన్న కూడా మనం చూసాం కదా, ఇది వారి దినాలు వెళ్ళిన తర్వాత సంతాప సభలు పెట్టడం ఇవన్నీ కూడా వారి కుటుంబ సభ్యుల్ని దించుదామని ఆలోచనతో టీఆర్ఎస్ ఉన్నది. ఇక మన కాంగ్రెస్ ఏమంటే అజరుద్దీన్ గతంలో ఓడిపోయారు కనుక కొత్త అభ్యర్థులు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ జూబ్లీ హిల్స్ లో గతంలో చూసుకుంటే 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు. ఒకసారి తెలుగుదేశం మారిన తర్వాత మళ్ళీ ఆయన గెలిచారు. అంటే వ్యక్తిగతమైన పలుకుబడి ఆయనకు ఉన్నది. అంటే పార్టీ మారిన తర్వాత కూడా 2 సార్లు టీఆర్ఎస్ నుంచి గెలవగలిగిందంటే అది ఆయన గొప్పతనం అంటున్నాను నేను. ఈ పార్టీ ఓట్లు పనికొస్తాయి కాదంటలేను, కానీ వ్యక్తిగతంగా కూడా ఆయన హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ మన బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉండడము, అంటే మొత్తం హైదరాబాద్ మన ఈ ఎన్నికల విషయాలు కూడా కొంత మెయింటైన్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ కు కొత్తగా అభ్యర్థి దొరకాలి. అజరుద్దీన్ పోటీ పడుతున్నారు కానీ సరిపోరేమో అనే ఆలోచనతో ఉన్నారు. అందులో కొంత జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు, హుమాయూన్ నగర్ వాటి పోతే ఉన్నారు కాదంటలేదు. కానీ కొంతవరకు అభ్యర్థి కమ్మవాడై ఉండాలి. ఇప్పుడు కులాలు పాటించేవాడు కాదు, కానీ తప్పనిసరి రాజకీయాల్లో మాట్లాడాల్సి వస్తుంది. అంటే వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతేలేండి. కమ్మవారు లేకపోతే సెటిలర్ ఎవరిని ఉంటే బాగుంటది, ఇట్లా అన్ని ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి దొరకాలి. ఇంకా అంటే వాళ్ళు చాలా మంది పోటీ పడుతున్నారు. చాలా గమనించిందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు గతంలో ఉన్నారు కదా, పార్టీలో ఎక్కువ మంది పోటీ పడుతుంది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ కనుక. బీజేపీ హైదరాబాద్ లో ఉనికి సాధించుకుందామనే ప్రయత్నంలో బీజేపీ ఉన్నది. అంటే ఆ సీటు మనకు అందులో భాగంగా ఆ సీట్ లో మనకు బీజేపీ కూడా కొంత పలుకుబడి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్లు ఉన్నారు కదా అనే దాని మీద వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 3 ముక్కలాట అయితే అవుతున్నది. ఈ 3 ముక్కలాటలో గెలుపు ఓటములు దగ్గరగా ఉంటాయి. అంటే ముగ్గురు చాలా బలంగా ఉంది అనుకోండి, 35-40% ఓట్లు వచ్చిన గెలిచే అవకాశం ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే లిట్మస్ టెస్ట్. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరం దాదాపు 18 నెలల కాంగ్రెస్ పాలనకు లిట్మస్ టెస్ట్ గా లాగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పనిచేస్తుంది అనుకో. రైట్. ఒకసారి మనము బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. అమరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి విజయ్ గారు, అదేవిధంగా రామ్మోహన్ సార్, కార్తిక్ గారికి నమస్కారంలో. అంటే ముందుగా మరణించినటువంటి వారికి, అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ పార్టీ తరపున కాబట్టి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ప్రారంభిద్దాం. అంటే మీతోటి అదే విధంగా మా అంటే కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం బాధాకరం. నిజంగా వారి ఈ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అది ఏది ఏమైనప్పటికీ పాపము ఆ జరుగుతున్న క్రమం కూడా అక్కడ బాధాకరమైన విషయాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఫసీయుద్దీన్ గాని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గాని ఆ అనుచరుణ్ణి ఒక విధమైనటువంటి హింసకు గురి చేసి ఆత్మహత్యకు పురిగొల్పడం వల్ల ఆ 1 వీక్ కూడా మానసిక క్షోభ అనుభవించి చనిపోయిన వ్యక్తికి చాలా బాధాకరమైనటువంటి అంశము. సరే, అది ఎట్లయినా కానీ చనిపోయిండు అంటారు కానీ దాని విషయంలో ఏమని తీసుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే మాకు హైదరాబాద్ లో మంచి పట్టున్న హైదరాబాద్ సరౌండింగ్ లో బాగా డెవలప్మెంట్ జరిగింది. అందరూ కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని గెలిపించినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ నుంచి మా టిఆర్ఎస్ లకు వచ్చి బీఆర్ఎస్ లో 2 సార్లు గెలిచిండు. ఆయన మొత్తము హైదరాబాద్ కు అధ్యక్షునిగా ఉన్నటువంటి సందర్భం. తప్పకుండా మేము సీట్ గెలవడానికి అవకాశం 100% ఉంటది. ఈ సాయన కూతురు లాస్య విషయంలో కొంత ఏమైందంటే అప్పుడే ఆ పార్టీ రావడం, ఆ కర్ణాటక ఎలక్షన్లు అనేది జరగడం వల్ల కొంత ఏమరపాటు గురైనటువంటి సందర్భం జరిగింది. కానీ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో మేము ఏది చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ 8 సీట్లు, అంటే మాకు ఇది ఆ యుద్ధం అనేది ఓన్లీ కేంద్రంలో జరుగుతున్న యుద్ధంగా ప్రజలు భావించి దాన్ని బీజేపీకి కట్టబెట్టడం జరిగింది. 8 సీట్లు అప్పటికే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన సందర్భంగా చూస్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, గెలుస్తాం తప్పకుండా అని
అదే విధంగా అక్కడి నుంచి పోయి నేను మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నాను, ఆ సూరత్ ఆ ప్రాంతంలో అంతా మేము చెప్తున్నాము, మేము ఇన్ని పథకాలు తీసుకొచ్చినాం, ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, కానీ అక్కడ కూడా పరిస్థితి చూసినాం, ఓటమి పరిస్థితి. ఆ గెలుపోవటంలో ఏదైనా పరిస్థితిలో ఏదైనా ఉండనియండి. ఇంకోటి, ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఆంధ్ర ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటే మాకు వైరుధ్యం, కానీ ఆంధ్ర ప్రజలతోటి కాదు. కొంచెం అంతో ఎంతో ఆంధ్ర ప్రజలు అక్కడ ఉంటారు, కానీ చీమకు కూడా హాని చేయకుండా ఆంధ్ర ప్రజల మీద ఒక చిన్న ఏమరపాటు జరగకుండా, ఒక చిన్న వాళ్ళ మీద అది కాకుండా కొంత జరిగినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా మాకు రక్షణ కేసీఆర్ పార్టీ, మాకు రక్షణ తెలంగాణ పార్టీ అనే ఉద్దేశంతో ఓన్ చేసుకొని గెలిపించిన సందర్భము ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఎందుకంటే మొన్న కూడా చూసినాం, హైడ్రా అనే విషయంలో కానీ, తర్వాత ఫిలిం ఇండస్ట్రీస్ ని బాగా సతాయించిన విషయం కానీ, ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళని వేధించడం కానీ చూసినాము. తప్పకుండా మాగంటి గోపీనాథ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కానివ్వండి, కేసీఆర్ నిర్దేశించినటువంటి క్యాండిడేట్ తప్పకుండా విజయం సాధిస్తారు. భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు మాత్రం తప్పకుండా మాకున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మన అజరుద్దీన్ అనే వ్యక్తి రియల్ గా కూడా ఎవరు ఒప్పుకోకున్నా కానీ ఆయన డైలీ ప్రజల మధ్యన ఉండే మనిషి కాదు. ఆయనకు ఏదో రాజ్యసభనో లేకపోతే ఎమ్మెల్సీ బాగుంటది, కానీ ప్రజల మధ్య నుండి ప్రజలను చైతన్యవంతం చేసుకుంటా, ప్రజలను నిత్యము వాళ్ళ యొక్క సాధక బాధకాలు ఉండే వ్యక్తి అయితేనే బాగుంటది. మాగంటి గోపీనాథ్ కూడా చాలా అద్భుతమైనటువంటి పని చేసిన ఆయన. తెలుగుదేశంలో ఉన్న బీఆర్ఎస్ లకు వచ్చినా కానీ ప్రజలలో ఉండే మనిషిని గెలిపిస్తారు తప్ప కానీ ఈ ప్రజలలో లేని మనిషిని గెలిపించరు. తర్వాత కొంచెం ఎంఐఎం కూడా ఈ మధ్యకాలంలో అక్కడ కొంచెం వాళ్ళ గెలుపు ఓటంలని స్వీకరించే క్రమం కూడా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా అది ఎట్లుంటది ఏం సందర్భం అని అది తెలియదు. మాకు మాత్రం 100% సార్ చెప్పిండు, 3 పార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు, కానీ నేను ఈ విషయంలో ఒప్పుకోను. 100% మాకు ఒక 60% ఓట్లు మాకు పడతాయి, మిగతా పార్టీలు అన్నిటి 40% అదైతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి సీటుని భర్తీ చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంచుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కూడా సీట్ లేదు, ఒక్కటి కూడా. బీజేపీకి అయితే ఆడ అసలు ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకి అవకాశం కూడా లేదని నేను ఈసారి నేను తెలియజేస్తున్నాను. అందుకే మాగంటి అయినా కానీ మాకు బై ఎలక్షన్లు కొత్త కాదు. ఎందుకంటే నిన్ననే మా పార్టీ మొట్టమొదటగా బై ఎలక్షన్లలో పోటీ చేసినటువంటి సందర్భం నిన్ననే 4వ తారీఖు నాడే. ఈ దేశంలోనే బై ఎలక్షన్లు ఎక్కువ ఓట్లైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గెలుపు కూడా రేషియో కూడా ఎక్కువ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకు బై ఎలక్షన్లు అనేటివి కొత్త కాదు. అక్కడ ఎట్లా గెలవాలి, ఏం గెలవాలి, ప్రజలకు మేము ఏమి ఇచ్చినాం, గతంలో ఏం చేసినాం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఎట్లా చేసినాం అనేది కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇస్తారని మేము తెలియజేస్తున్నాం. రైట్, ఎస్. ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. అంటే మీ పార్టీ నుంచి అభ్యర్థికి సంబంధించే కన్ఫ్యూజన్ నడుస్తుంది. అజారుద్దీన్ నిలబెట్టాలా లేకపోతే వేరే వాళ్ళని అని. ఆయనేమో తనకే సీట్ వస్తుందని గట్టిగా ఆశిస్తున్నారు. గతంలో కూడా అంటే పెద్ద తేడా ఏం కాదది, కాబట్టి ఈసారి నన్ను నిలబెడితే నేను గెలుస్తాననేటువంటి ఉద్దేశం ఆయనకి ఉంది. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బై ఎలక్షన్ ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే అది కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది. సో ఏం చెప్తారు సార్? అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బైపోల్ అంటే ఇలా చనిపోయిన వాళ్ళ కుటుంబాల పైన స్థానాల పైన రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు. అయితే అసలు ఇట్లా కుటుంబాలు చనిపోయినప్పుడు, కుటుంబాలు దుఃఖ సాగరంలో మిగిలిపోయినప్పుడు అంటే కింది స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తమ నాయకుడిని తమ ఎంచుకున్నటువంటి అభ్యర్థి తాము కోల్పోయిన నియోజకవర్గం పూర్తి స్థాయిలో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి తెరలేపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా? ఆలేరులో, నారాయణఖేడ్ లో అక్కడ మా మాజీ మంత్రి వర్లైనటువంటి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు, నారాయణఖేడ్ లో మా శాసనసభ్యులు చనిపోయినప్పుడు ఎవరు తెరలేపారు రాజకీయానికి? మేమా తెరలేపింది. తర్వాత దుబ్బాకలో కూడా ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎన్నికలకు పోలేదు. కాంగ్రెస్ పార్టీ సరేలే ఈ స్థాయి కనీసం ఇప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ కొంత మానవతా విలువలతో ముందుకు వస్తుందేమో అనుకుంటే వాళ్ళు ఆ యొక్క కుటుంబానికి టికెట్ ఇచ్చారు, కొంత మానవతా విలువల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు రాజకీయానికి అరాజకీయానికి తెరలేపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయే కదా. అందరికన్నా ముందు పోయి నేనే అభ్యర్థి ఇంకా శవం అట్లనే ఉంది, శవమే లేపలేదు. ఆ రోజు దుబ్బాకల శవం లేపక ముందే
ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి రగన్నపై నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ నీడా అని చెప్పి ప్రచారం మొదలుపెట్టి వారు అనవసరమైనటువంటి అరాజకీయానికి తెరలేపి ఎన్నికల బరిలో నిలబెట్టాల్సినటువంటి పరిస్థితిని ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంటే ప్రధానంగా చనిపోయినటువంటి నియోజకవర్గాల పైన గెలవాలని ఎప్పుడు కూడా కుతూహలతో చూపదు. అలాంటి గతంలో చూడండి, పీజీఆర్ గారు చనిపోయినప్పుడు కానీ చిన్న మాట ఎత్తా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ విజయమ్మ గారు అసెంబ్లీలోకి ఎట్లా వచ్చినారు? ఎన్నికలకు పోయినారు? ఆ రోజు ఏమన్నా లేదు కదా, వారు నేరుగా ఇక్కడికే వచ్చారు. కాబట్టి ఏంది అంటే నేనేమంటున్నా, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటిది. అయితే కంటోన్మెంట్ విషయానికి వచ్చరికి ఏమైందంటే, కంటోన్మెంట్ లో మేము అభ్యర్థిని పెట్టడానికి కూడా కారణం ఏంది, బీజేపీ వాళ్ళు ఎన్నికకు సుముఖంగా ఉన్నారు. వాళ్ళు మేము ఈ సీట్ ని గెలుస్తామని వాళ్ళు కేటీఆర్ ఇప్పుడు రెఫరెండం గా చూసుకుందాం రమ్మని చెప్పండి, తేల్చుకుందాం చెప్పండి, రేవంత్ రెడ్డి నువ్వు రా, ఆ వంతు ఈ వంతు రేవంత్ నువ్వు రా అని చెప్పి వాళ్ళందరూ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ రోజు ఎన్నికలు కావాలని కంటోన్మెంట్ లో కోరుకున్నారు. కాబట్టి మేము ఎన్నికల్లోకి రావాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పని మాత్రం ఎప్పుడు చేయదు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం అంటున్నారు. అన్నగారికి అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలియజేస్తున్నా, మీ ఎమ్మెల్యే అన్న పాడి కౌశిక్ రెడ్డి అని 6 అడుగులు ఉంటాడు, కానీ ఎందుకు పనికిరాడు. ఆయన్నే ఈ రోజు హైదరాబాద్ లో వచ్చి ఇక్కడ శేర్లింగంపల్లి శాసనసభ్యులైనటువంటి అరకేపూడి గాంధీ గారిని అరే ఆంధ్రోడా కృష్ణా జిల్లాకి వెళ్ళొచ్చి బతకనికి వచ్చినావు నువ్వురా నువ్వు అని వ్యాఖ్యలు ఎవరు చేసిన ఏం చేసినాం? కాంగ్రెస్ పార్టీ చేసిందా? పాడి కౌశిక్ రెడ్డి గారు కాదా? మరి ఆ రోజు గుర్తుకు రాలేదా పాడి కౌశిక్ రెడ్డి గారికి? మరి ఏ సోయితో అన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు వరకు చర్యలు తీసుకుంటలేరు? ఏ పాపం మెరుగని రాజయ్య మీద తీసుకున్నటువంటి చర్యల్ని, ఇంత పెద్ద మాటని మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు చెప్పండి. అయితే సినిమా వాళ్ళని మేమేదో టార్చర్ పెట్టినామంట. మేమేం టార్చర్ పెట్టినాం సార్ సినిమా వాళ్ళని? మీరే కదా ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామని కూడా, ఏన్నో షో చేసుకుంటున్నామని కూడా షోలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి మరి ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది మేమా? సినిమా వాళ్ళ పైన మీరు డ్రగ్స్ కేసు పెట్టిరు. ఆ రోజు అకున్ సబర్వాల్ని దానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేసిరు. ఏమైంది అకున్ సబర్వాల్ గురించి? ఈ రోజు ఎక్కడున్నాడు అకున్ సబర్వాల్ గారు? ఏం నివేదిక ఇచ్చారు మీ అకున్ సబర్వాల్ ఆ రోజు గారు? వారు ఏం నివేదిక ఇచ్చిరని ఈ విషయం గురించి చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఆరోపణ చేశారు పార్టీ పైన. విజయ్ గారు ఏం నివేదిక ఇచ్చిరని. ఇస్తా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు బీజేపీ నుంచి, వారితో కూడా మాట్లాడాలి. ఒక సెకండ్ మాట్లాడతా. సోదరుడు కార్తిక్ గారు చెప్పినట్టుగా థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయ్ దేవరకొండతో సహా వీళ్ళందరూ కూడా తలలు వంచి థ్యాంక్ యూ అని చెప్పారు కదా. వీళ్ళందరూ సినిమా వాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే దయచేసి ఒక ఎన్నిక కోసం, ఒక శాసనసభ నియోజకవర్గం కోసము దయచేసి మీరు ప్రజల్ని, రాష్ట్రాన్ని, ప్రగతిని మొత్తాన్ని తప్పుదో పట్టించి అనవసరమైనటువంటి అరాచక్యాలకు తెరలేకపోతూ సినిమా వాళ్ళని కానీ ఆంధ్ర వాళ్ళని కానీ కేవలం మీరు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు. రాజకీయాలు ఉన్నప్పుడు బొంత పురుగులైనా ముద్దు పెట్టుకుంటాం, మా కడుపులో దాచిపెట్టుకుంటాం అంటారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే కడుపులో దాచిపెట్టుకున్న వాళ్ళని అపార్షన్ చేసి బయట పడేస్తారు. అదే బొంత పురుగులు రెండు చేసి చెరో దిక్కు పాడేస్తారు. కాబట్టి ప్రజలకు మీ వేదిక ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, ఆ రోజు లంకలో పుట్టిన రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ కూడా రాక్షసులని మేము అనలేదు. కాంగ్రెస్ పార్టీగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అన్నారు. వారి గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో నాది 2 కండ్ల సిద్ధాంతం అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితోనే పనిచేసి పార్లమెంట్ లో తలుపులు మూసైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సాధించడానికి సిద్ధింపజేసింది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. రైట్. ఒక్కటి సోదరులకు మన ఎంటేజ్ ఒక్క విషయం విజయ్ చెప్పండి. రామ్మోహన్ సార్ తెలిసి ఉంటది, ఎందుకంటే మన కార్తిక్ ఎంత ఏజ్ ఉందో నాకు తెలియదు. కానీ 2000 సంవత్సరంలో తెలుగుదేశం నుంచి గౌరవ హోమ్ మినిస్టర్ గారు అప్పుడున్నటువంటి మాధవరెడ్డి గారు బాంబ్ బ్లాస్టింగ్ లో చనిపోయారు భువనగిరి నియోజకవర్గంలో. అప్పుడు అన్ని పార్టీలు కలిగి బీజేపీ మన మిగతా పార్టీలు అన్ని పోటీ చేయొద్దు, అంత పెద్ద మనిషి గవర్నమెంట్ లో ఉన్నాడు, ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ వ్యక్తి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి చింతల వెంకటేశ్వర రెడ్డిని తెచ్చి ఎక్కడి నుంచో ఆ రోజు పోటీ చేయించిన ఘనత, ఎందుకంటే గురిగించలేదు. ఎందుకంటే ఈ రోజు యొక్క గుర్తులే గుర్తుంటాయి కానీ
ఈ రోజు గుర్తుంటాయి కానీ గతంలో 2000 సంవత్సరంలో ఒక హోమ్ మినిస్టర్ రైట్ సరే 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 ఒక విషయం అండి మీకు విషయం తెలియకపోతే రైట్ రైట్ అంటే కార్తిక్ గారు ఎందుకంటే మీరు నిన్న ఓకే అంటే టిఆర్ఎస్ అనేది 2000 పుట్టింది. ఈ సంస్కృతిని తెరలేపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంటే జుట్టు అవసరం దిగితే కాళ్ళు పట్టుకునేటువంటి వ్యక్తులు మీరు. అమరేంద్ర గారు కార్తిక్ గారు రైట్ సరే సరే రైట్ అమరేంద్ర గారు కార్తిక్ గారు ఒక విషయం అమరేంద్ర గారు ఒక విషయం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నిలబడ్డంలో ఏ తప్పు లేదు, ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని చూసి ఓటేయట్లేదు, ఆ వ్యక్తి సమాజానికి ఆ వ్యక్తి ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాడని మాత్రమే ఓటేస్తాము. ఆ తర్వాత అంతకంటే బెటర్ వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ అధికారం ఆ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆ చర్చలోకి వెళ్లే ప్రయత్నం వద్దు. శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడదాం, బీజేపీ నుంచి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఒక్కసారి కైండ్లీ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ అంటే భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణలో బీజేపీదే అని చెప్తున్నారు మీరు. అంటే ఇప్పటి నుంచి ప్రత్యామ్నాయ పార్టీగా మేమే ఉండబోతున్నామని చెప్తున్నారు. అంటే ఈ సందర్భంలో ఒక ఉప ఎన్నిక వచ్చింది అనివార్యంగా, అందరూ కూడా పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నారు. సరే ఎంఐఎం ఎవరితో జతగట్టదా అనేది పక్కన పెడితే మీతో అయితే డెఫినెట్గా ఎంఐఎం కలవదు కాబట్టి మీరు ఒంటరిగానే పోటీ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. బట్ ఏంటి, ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజలకి? ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? గెలుస్తారా లేదా ఎవరిని నిలబెడతారు, ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ముఖ్యంగా ముందుగా లైవ్ లో ఉన్న సోదరులందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది, జరుగుతుంది కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకు అంటే 2 విషయాలు చెప్తాను. టిఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి జనాలందరూ టిఆర్ఎస్ ఏ రకంగా ఉంది, దాని ప్రవర్తన ఏ రకంగా ఉందని జనాలందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అదే విధంగా ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళవి. అదే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు హైడ్రా తీసుకొచ్చి పేద ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. రెండోది ఫిలిం ఇండస్ట్రీ మీద ఈ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడనియండి బ్రదర్, మేము మాట్లాడినాక మీరు మాట్లాడదు, మేము స్టార్ట్ చేయగానే మీరు చేయలేకపోతే ఎట్లా? కొంచెం అవకాశం ఇవ్వండి మాకు కూడా. ఇప్పుడు ఈ పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ పైన టిఆర్ఎస్ లో ఒక రకంగా ఇబ్బంది పెట్టినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెట్టినారు. ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు. పోతే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరికి పోతుంటుందా ఏందనేది మనం లేటెస్ట్ కొద్ది రోజులైతే అది ముందుకు వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. మేము ఏదైతే చేసినామో మా డెవలప్మెంట్ కార్యక్రమాలు దేశంలో ఏమేమైతే మేము ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ జనాలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మేము ఇంతకుముందు ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చినారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము గెలవబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్ రామ్మోహన్ గారు, అంటే పొత్తుల విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి 3 ప్రధాన పార్టీలు అయితే ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోము, అసలు అవకాశం లేదని క్లియర్గా చెప్తున్నారు. ఇక మిగిలింది ఎంఐఎం పార్టీ. బీఆర్ఎస్కు గతంలో కొంత దగ్గరగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం, కాంగ్రెస్కి కూడా ఆ పార్టీ దగ్గరగా ఉంది. సరే బహిరంగంగా బీజేపీకి అయితే ఏ రోజు ఎంఐఎం పార్టీ దగ్గర అవ్వలేదు, అయ్యే అవకాశం కూడా ఇప్పట్లయితే లేదు. సరే అంతర్గతంగా ఏవో ఉన్నాయి అవి అని చెప్తుంటారని పక్కన పెడితే ఇప్పుడు రేపటి ఎలక్షన్స్లో ఈ పొత్తులు ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేకపోతే 4 పార్టీలు విడివిడిగా పోటీ చేసే అవకాశం ఉందా? ఇన్ కేస్ పొత్తులు జరిగితే అప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, పొత్తు ఏది కూడా లేకపోతే ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా విజయ్ గారు ఇప్పుడు ఇంతకుముందు అమరేందర్ అన్నారు కదా, బీజేపీ బలం లేదు మేము వ్యతిరేకం, కరెక్టే. కానీ బీజేపీ చీల్చుకునే ఓట్లు కూడా 3 ముక్కలాట ఎందుకన్నానంటే బీజేపీ 10% ఓట్లు తీసుకున్నా కూడా ఈ 2 పార్టీలో ఏదో ఒకటి నష్టపోద్దని. ఒకసారి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎన్నిక నుంచి మొదలు పెడతాం. హైదరాబాద్ లో 24 స్థానాలు ఇవి, 29 స్థానాలు ఉంటే 2014 ఎన్నికల రిజల్ట్స్ తీసుకోండి. ఇంతకుముందు అమరేంద్ర గారు పాతది గుర్తు చేశారు, కరెక్ట్ అంటున్నారు. మాధవరెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ పెట్టారు, అది చాలా కరెక్ట్. అది అంటే కరెక్ట్ అంటే జరిగిన వాస్తవం చెప్తారు. కనుక ఇక్కడికి వచ్చే కల్లా మనకు హైదరాబాద్ లో
2014 రిజల్ట్స్ 15 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. అలా 13 హైదరాబాద్ లో ఇంక్లూడింగ్ జూబ్లీస్ తో పాటు 5 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అప్పుడు పొత్తు ఉంటే కదా బీజేపీ అట్లా మన టీడీపీ 5 సీట్లలో 4 సీట్లు ఇక్కడే ఎండల లక్ష్మీనారాయణ గారు అటు పక్కన మన బయట నుంచి కానీ మిగతా 4 సీట్లు హైదరాబాద్ గారు చింతల రామచంద్రరెడ్డి గారు ఇదే హైదరాబాద్ పాత నియోజకవర్గం చూసుకుంటే మనం అట్లా 4, 5 ప్లస్ 15 అంటే 20 సీట్లు టీడీపీ బీజేపీ కలిసి గెలుచుకున్న 20 సీట్లలో బయట 2-3 సీట్లు మాత్రమే, మిగతా అన్ని కూడా హైదరాబాద్ నగరంలో గెలుచుకున్నారు. కనుక హైదరాబాద్ నగరంలో బీజేపీ ప్రాబల్యాన్ని తక్కువ అంచనా వేయడం వీల్లేదు, జూబ్లీహిల్స్ కూడా ఉంది అంటున్నాను. అంతేందుకు 2014 ఎన్నికల తర్వాత 14 ఎన్నికల్లో మరి 3 పార్టీల 3 ముక్కలాటలో బీఆర్ఎస్ గెలిచింది అంటే 63 కదా మొత్తం. తెలంగాణ తెచ్చిన పార్టీగా కొట్లాట తెచ్చిన పార్టీగా ఉన్నా కూడా 23 సీట్లు గెలుచుకుంది. తెలంగాణ ప్రజలు కుల రాజకీయాలు తక్కువ కనుక కొంచెం వర్గ రాజకీయాలు మెయింటైన్ చేస్తారు కనుక అప్పుడు 63 ఇచ్చారు. 2014 తర్వాత 2018 ఎన్నికలకు వచ్చినట్లు బీజేపీ నుంచి ఒక్కడే రాయలసీమ గెలిచారు, మిగతా 4 పొత్తు ఉంటే బీజేపీ బలం ఉంది, పొత్తు లేకుంటే బలం లేదని మనకు తెచ్చిపోయింది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరన్న 3 ముక్కలు 4వ ముక్క కూడా ఉన్నది, మీరన్న ఎంఐఎం కూడా ఉన్నది. ఎంఐఎం ఎప్పుడు అవకాశవాద పార్టీ. ఏ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పడుతుంది. ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ధైర్యంగా ఎంఐఎం వ్యతిరేకించారు. ఆయన ఉన్న 1.5 year లోనే చాలా మన ఎంఐఎం కట్టడి చేయగలిగారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు టీడీపీ ఉంటే టీడీపీకి కొమ్ము కాసిన ఎంఐఎం వాళ్ళు ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు బీఆర్ఎస్ కదా ఈ 3 సార్లు ఉన్నది అధికారానికి ఎవరు లేరు కదా రాష్ట్రంలో. అయితే అప్పుడు ఎంఐఎం పాత్ర ఎట్లా ఉంటదంటే ఇప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అజరుద్దీన్ నిలబెడితే ఆ లెక్కన ఎంఐఎం సొంతంగా నిలబెట్టినా కూడా వీకెండ్ నిలబెడుతుంది, అజరుద్దీన్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ పాయింట్ అంటున్నారు. కరెక్ట్ గా దానికి వ్యతిరేకంగా బీజేపీ ఎట్టి పరిస్థితులు అజరుద్దీన్ నిలబెట్టి బీజేపీ వ్యతిరేకం చేస్తుంది కనుక బీజేపీ పార్టీ అభ్యర్థి ఎన్ని ఓట్లు తీసుకుంటారో దాన్ని బట్టి గెలుపోవటంలో ఇద్దరి మధ్యనే నా ఉద్దేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటాయి. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల సానుభూతి ఉంది ప్రజలకు కూడా జూబ్లీహిల్స్ లో, అది ఉంటది. కానీ ఇప్పుడు సానుభూతి పనిచేసడానికి దానికి వీళ్ళేది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు రాకముందు మాట్లాడాను, కంట్రోల్ సానుభూతి పనిచేయలే కదా మరి. అందుకని గతంలో చూసుకుంటే రాజకీయాల్లో సానుభూతి రాజకీయాలు ఉండేవి, కుటుంబ సభ్యులు నిలబెడితే కొందరు దాన్ని పాటించేవాళ్ళు. అంతేందుకు నాకు బీఆర్ఎస్ మీద ఒక మన ఏమంటే దానికి చిన్న ఆరోపణ ఏంటంటే చనిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ పెట్టే ముందు ప్రతిపక్షాలన్నింటినీ ఒకసారి పిలిచి మరి సాయన్న కూతురు సాయన్న మీకు టీడీపీలో గతంలో ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో టీడీపీ ఎమ్మెల్యే కదా సాయన్న అంతకుముందు టీఆర్ఎస్ రాకముందు కనుక మీరు దయచేసి ఊరుకోండి అని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు లాస్ట్ ఇయరే ఎన్నుకునే వాళ్ళు, లాస్ట్ ఇయర్ చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఎన్నుకునేవారని నేను అనుకుంటున్నాను మరి కదా. అట్లా ఒక మాట ఒకటి. రెండోది ఇప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు నిలబెడతాం, మీరు దయచేసి మీరు నిలబెట్టకండి అని విజ్ఞప్తి చేస్తే ఆ సానుకూలంగా వస్తే మంచిదే, రాకపోతే వాళ్ళే చూసేదా నిలబెట్టిందని చెప్పొచ్చు కదా అంటున్నాడు. ఇక ఇంతకుముందు కార్తీక్ గారు అన్నారు కదా సమస్య లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సానుభూతి రాజకీయాలను వాడుకున్నది వాళ్ళ భార్యలు. ఎందుకని చెప్పాను కదా ఒక మాట అన్నాడు, ఎవరైతే భర్తలు చనిపోయారో వాళ్ళ అసెంబ్లీలో పెరుగుతున్నారు ఒక దుర్మార్గుడు అన్న మాట అన్నాడు. అందుకని దాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. అంతకుముందు సబితా ఇంద్రెడ్డి గారు కానీ ముందు మనకు మన సునీత లక్ష్మారెడ్డి గారు కానీ అట్లాగే ఉమామాధవరెడ్డి గారి విషయంలో కూడా ఇవన్నీ అన్నారు కనుక ఆడవాళ్ళను అవమానించినట్టు అవుతుంది కానీ ఆ మాట ప్రస్తావించలే. కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో మరి కుటుంబ సభ్యులు నిలబెట్టింది కదా, కుటుంబ రాజకీయాలు చేసింది కదా, సానుభూతి పొందింది కదా, వాళ్ళని గెలిపించుకున్నారు కదా. అంటే అన్ని పార్టీలు ఏం తేడా లేదు. భర్తలో తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ అనునాయులను వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబెట్టారు. ఇంతకుముందు చెప్పాను ఖైరతాబాద్ విష్ణువర్ధన్ రెడ్డి నిలబెట్టింది కూడా విజయనగరం రెడ్డి కొడుకు నిలబెట్టిన సందర్భం చూసాం కదా మనం. అందుకని ఇవన్నీ చూస్తే కుటుంబ రాజకీయాలు లేకుండా లేవు. కానీ హైదరాబాద్ నగరంలో వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎట్లా ఉందో గతంలో టీడీపీకి 2014లో పద్ధతి ఉంది అని నేను అంటున్నాను. అప్పుడు కూడా బీఆర్ఎస్ బాగా వీక్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా హైదరాబాద్ ఇప్పుడు ఎట్లా వీక్ ఉన్నదో అంటే 29 సీట్లలో ఒక్క సీట్ గెలుచుకోలేదు రంగారెడ్డి. దానిలో చూస్తే మళ్ళీ రంగారెడ్డి గారు ఒక్కటే రంగారెడ్డి జిల్లాలో గెలిచారు, మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేరు కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు బలం ఉండొచ్చు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వస్తే 4 ముక్కలాట అవుతుంది. బీజేపీ శ్రీనివాస్ గారు గెలుస్తా అంటున్నారు, ఆ ధీమా వారికి ఉండాలి వద్దంటలేను. కానీ బీజేపీ ఎంఐఎం కేవలం ఈ ఓట్ల చీలికలో మాత్రం తప్పనిసరి పాల్గొంటారు. వాళ్ళు ఎంత ఓట్లు బీఆర్ఎస్ కు అట్లా కాంగ్రెస్ లాభం ఉంటుంది. అందుకని మొన్నటి 2023 ఎన్నికలు చూస్తేనే చూడండి, బీజేపీ కనుక ఒక్కొక్క 5-10% ఓట్లు ఎక్కువ తీసుకుంటే బీఆర్ఎస్ గెలిచేది. నేను 3 ముక్కలాట ఎందుకన్నా అమరేందర్ ఏమంటే అంటే
బీజేపీ కొంచెం వీక్ అవడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ కూడా అంతే 64 సీట్లే కదా, ఒకటి మళ్ళీ తర్వాత ఉప ఎన్నికల్లో వచ్చింది. కనుక ఈ రెండు పార్టీలు, మీరు ప్రధానంగా ఉన్న రెండు పార్టీల మధ్యన బీజేపీ ఎంఐ ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ లో, మిగతా రాష్ట్రం అంతా అంటలేదు, బీజేపీ రాష్ట్రం అంతా వాళ్ళు తీసుకునే ఓట్లలో కొంచెం వెనకబడిపోవడం వల్ల, ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల, బీజేపీ ఎక్కువ ఓట్లు తీసుకోకపోవడం వల్ల 3 ముక్కలాట్లో బీఆర్ఎస్ నష్టపోయింది. 40% ఓట్లు 39 సీట్లు గెలుచుకున్నారు కదా. ఏమున్నది, ఇంకో 10% 10 ఇటు అయితే 10 అంటే ఇంకో రకం ఉంటుండే. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇదే జరగబోతుంది. ఈ 4 ముక్కలాట్లో ఆ రెండు పార్టీలు ఎన్ని ఓట్లు తీసుకుంటాయి అనే దాన్ని బట్టి కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా చెప్పొచ్చు. రైట్, ఒకసారి మన్నించాలి, మీ అందరూ వేరే టీవీ ఇవ్వాల్సి ఉంది. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, అమరేందర్ గారు, అంటే మీ పార్టీ ఏ పొత్తుతో లేకుండా సింగిల్ గా వెళ్తుందనే చెప్తారు మీరు, అంతేనా? 100%. ఇంకోటి ఏంటంటే సార్ రామ్మోహన్ సార్ గారు కూడా ఒక మాట అన్నారు. లాస్య గారు పోటీ చేసినప్పుడు ఇండివిజువల్ గా మనం అందరం కలిసి ఆమెను గెలిపియాలనే తపన పడ్డది వాస్తవము. మన వెన్నెల ఉంది కదా గద్దర్ కూతురు, అవును అవును, ఆమె నిలబెట్టారు. అప్పుడు గణేష్ తర్వాత వచ్చిండు. గణేష్ అనేది మళ్ళా లాస్య చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. కానీ ఫస్ట్ వెన్నెలను నిలబెట్టారు. వెన్నెలను నిలబెట్టి అగైన్ గా ఆమెకి మళ్ళా నెక్స్ట్ సారి ఇవ్వకుండా గణేష్ ను, బీజేపీ నుంచి వచ్చినటువంటి గణేష్ నిలబెట్టించి అక్కడ తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు అని బీజేపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి గణేష్ ని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టుకొని కాంగ్రెస్ లో తీసుకొని నిలబెట్టి ఆ సందర్భం చేసుకున్నారు. అక్కడ వాస్తవానికి కాంగ్రెస్ కు ఓట్లు లేవాడ కంటోన్మెంట్ లో, ఎందుకంటే అది ఉన్న వాస్తవం. గణేష్ అప్పుడు లాస్ట్ టైం మీద ఓడిపోయాడు, తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు, సెకండ్ ప్లేస్ లో వచ్చిండు తను. కానీ అదే గణేష్ తీసుకొని థర్డ్ ప్లేస్ వచ్చింది కాబట్టి, సెకండ్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు తీసుకొని గణేష్ కు సీట్ ఇచ్చి నెక్స్ట్ సారి వాళ్ళ లాస్ట్ చనిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన సందర్భం. మేము అడగలేదు అనేది తప్పు, కానీ సరే ఏ పార్టీ అయినా ఒక పొరపాటు అనేది జరిగింది. అది టీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, గతంలో ఇంకో పార్టీ చేసిందా అనేది నేను దాంట్లో పోను కానీ, చర్చలకు పోను కానీ. కాకుంటే మాకున్నటువంటి విజయ అవకాశాలు సోదరుడు చెప్పిండు చాలా అద్భుతంగా. మేము సినిమాలు చూసానంట, వాళ్ళకి జై కొట్టిండట, రేవంత్ రెడ్డికి జై అన్నాడట. అనలే, నాకు తెలిసి జై రేవంత్ రెడ్డి అనేది అయితే నేను చూడలే. జై తెలంగాణ అని మాత్రం అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ తెలంగాణ తల్లి గడ్డ మీద మేము ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జై తెలంగాణ అన్నారు. కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం జై తెలంగాణ అన్న సందర్భం చూడలే. కనీసం నాకు తెలిసి అల్లు అర్జున్ అయితే మీరు లాస్ట్ కు చూసినప్పుడు, నేను కాంట్రవర్షియల్ పోతున్నాను కానీ నిజంగా చూస్తే ఆయన కనీసం స్టేజ్ మీద నిలబడడానికి కూడా ఆయన స్వతహాగా తీసుకొని ఒక డైలాగ్ కొట్టిండు. ఆ డైలాగ్ కూడా ఎట్లున్నది, పర్మిషన్ తీసుకొని కొట్టిండు. ఆ యొక్క మానసిక స్థితి ఎట్లుంది అనేది అందరికీ అర్థమైపోయింది. అది మనం అనుకున్నా, నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా గానీ అది కాని పని. కానీ నిజాయితీగా ఒప్పుకుంటే ఇంకొకటి విషయం చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న ఒక మాట అన్నాడు, అరే మేము ఇట్లా చాలా చేసినాం అని చెప్పిండు. నేను మన కార్తిక్ గారికి ఒక విషయం చెప్తున్నా. గద్దర్ అవార్డులలో తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి ఒక సినిమాకు, తెలంగాణ సాయుధ పోరాటానికి కించపరిచినటువంటి సినిమాకు, ఆ సినిమాకు అవార్డు ఇచ్చిరండి. ఎంత విచిత్రం. గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత చేసే సినిమాకి ఇచ్చిర్రు. మీరు ఎట్లా సక్సెస్ అయ్యారు ఆ గద్దర్ అవార్డులలో కూడా? గద్దర్ కు వ్యతిరేకము, ఆ సినిమాకు వ్యతిరేకము, ఆ అవార్డులకు వ్యతిరేకము. అసలు నేనేమంటున్నా అంటే ఈ సంఘు పాత్ర ఎవరికైనా, నేను నువ్వు శ్రీనివాస్ రెడ్డి అన్న విజయ్కి అందరికి తెలుసు, అసలు సంఘు పాత్ర లేదు, వేరేటోళ్ళ పాత్ర లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నదంతా ఉమ్మడి కమ్యూనిస్టుల పాత్రనే ఉంది. ఆ కమ్యూనిస్టుల పాత్ర లేకుండా తీసినటువంటి సినిమాకు అవార్డు ఇచ్చి ఈ బెస్ట్ సినిమా అని ఇస్తే నాకు నవ్వొచ్చింది. అది దేనికి సినిమా వాళ్ళని గౌరవించినట్టు అనిపించలేదు, ఎందుకంటే వ్యక్తులను గౌరవించినట్టు అనిపించింది. కాబట్టి నేను సినిమా వాళ్ళ అంశాల్లో పోను. 100% గా రేపు జూబ్లీ హిల్స్ లా ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులైనా కేసీఆర్ గారు నిర్దేశించినటువంటి వ్యక్తి. మీరు అన్నా అనుకున్నా కానీ మేము ఎప్పుడు, మీరు ఈ రోజు కూడా చెప్పండి, ఈ రోజు కుక్కటిపల్లిలా మీరు కులగొట్టినారు, మీరు కులగొట్టిరు, లేకపోతే వాళ్ళని వ్యక్తుల మీద దాడులు చేసినా మీరు చేసిరు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయాల మీద దాడులు చేసినాం తప్ప మేము వ్యక్తుల మీద దాడులు చేయలేదు. రాజకీయాల మీద కొట్టాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలు అని చెప్పిండు. ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అన్నారు, ఇక్కడ వ్యవహారాలు చేసుకోవచ్చు అన్నారు, ఇక్కడ సినిమాలు తీసుకోవచ్చు అన్నారు, ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఉండొచ్చు అన్నారు. కానీ ఆ ప్రకారంగా వ్యవహరించలేదు.
కానీ మాకు 100% రేపు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది రేపు మేము తలమానికం అవుతుంది. 100% మేము గెలుస్తాము. మాకు ఎంఐఎం పొత్తు పెట్టుకున్నా, మీరు అజారుద్దీన్ పెట్టుకున్నా, ఇంకెవరితో పెట్టుకున్నా, ఏ విషయాల్లో కానీ టిఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. 100% గెలుస్తాము. ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఇలా చనిపోవడానికి ప్రధాన కారకుడు ఇలా ఫసీయుద్దీన్ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాల మీద జహాంగీర్ అనే వ్యక్తిని అరాచకం చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోకుంటే తన ప్రధాన అనుచరుడు కోల్పోతే తను మానసికంగా కుంగిపోయి చచ్చిపోయిన వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని అంగీకరించాలని తెలియజేస్తున్నా. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ లో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఈ రాష్ట్రం మొత్తం కూడా అది వ్యాప్తి చేస్తారని కూడా తెలియజేస్తుంది. కార్తిక్ గారు, అంటే ఒకటి మాత్రం వాస్తవం, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ లో దాదాపుగా గెలిచేటువంటి సందర్భాలు ఉంటాయి. గెలవని పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత ఇది అనేటువంటి ముద్ర పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు ఖచ్చితంగా అనివార్యం ఈ ఎలక్షన్స్ లో గెలవకపోతే రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంతే ప్రభావం పడుతుంది. ఏ వ్యూహాలతో ముందుకెళ్ళదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రధానంగా జూబ్లీ హిల్స్ వాళ్ళకి, కంటోన్మెంట్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతము గత 10 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి పొందిందో ఒకసారి మీరు కెమెరా తీసుకొని వస్తే, నేను కూడా వస్తా, గౌరవ సభ్యుల ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా వస్తే, మనం ప్రతి దగ్గరికి పోయి ఎంతెంత అభివృద్ధి జరిగింది, వాళ్ళకి ఇండ్లకు గత 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్ని, ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డులు ఎన్ని, గత సంవత్సరం రేషన్ షాప్ లో వాళ్ళు ఇచ్చిన బియ్యం ఏంది, మేము ఇస్తున్న బియ్యం ఏంది, గత 10 ఏళ్ళుగా వాళ్ళు కొట్టినటువంటి కరెంటు బిల్లులు తాలూకు బిల్లులు పట్టుకుందాము, మేము ఇచ్చినటువంటి 18 నెలల బిల్లులు పట్టుకొని మాట్లాడదాం. అంతేగాని వాళ్ళు ఇచ్చిన దళిత బంధుని మాట్లాడుకుందాం, మేము ఇచ్చే రాజు యువ వికాసాన్ని మాట్లాడుకుందాం, ఇది మాట్లాడదాం. కానీ అంతేగాని మాధవ్ రెడ్డి గారు బై ఎలక్షన్లు అంటే నేను ఏమన్నా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ గా చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిన తర్వాత కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలో చనిపోయినటువంటి మాధవ్ రెడ్డి గారి గురించి ఆయన చరిత్ర చెప్పమంటే ఒకరోజు సెషన్ పెట్టండి. మాధవ్ రెడ్డి గారు పుట్టు పూర్వంతరాలు, వారి విద్యాభ్యాసము, వారి వివాహము, కుమారులు కుమార్తెలు, వారి కుటుంబ జీవితం మొత్తం కూడా చెప్తాను నేను. కాబట్టి ఏంటంటే చరిత్ర తెలుసుకోవడానికి వయసేం అవసరం లేదు, అవగాహన ఉండి చరిత్ర పైన ఇంట్రెస్ట్ ఉంటే చాలు. చరిత్ర తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. అన్ని కూడా మన కళ్ళ ముందు ఏం జరగవు, దానికి సాక్ష్యాలు ప్రామాణికాలు చూసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటి, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అల్లు అర్జున్ ఏదో డైలాగ్ చెప్పింది, అది సినిమా ఫంక్షన్ సార్, అది సినిమా ఫంక్షన్, దానికి డైలాగ్ చెప్పిన దానికి కూడా మీకు అంతగానో ఎందుకు ఊగిపోతారో నాకు అర్థమైతలేదు. సినిమా ఫంక్షన్ కాదు కార్తిక్ గారు, అది ప్రభుత్వ ఫంక్షన్. సినిమా ఫంక్షన్ కాదు, అది ప్రభుత్వ ఫంక్షన్. సినిమా వాళ్ళకి చేసారు సార్. సినిమా అవార్డులు ఇచ్చేటువంటి ఫంక్షన్ లేండి, ప్రభుత్వమే నిర్వహించేటువంటి ఫంక్షన్. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి ఒక ఫంక్షన్, కల్చరల్ ఫంక్షన్. అది ఒక్క కళను మీరు ప్రోత్సహించారా? 10 ఏళ్లలో ఒకరికి ఒక అవార్డు ప్రోత్సహించలే. తెలుగు సాహిత్య సభలు పెట్టలే, గ్రంథాలయాలు అభివృద్ధి చెందలే, గ్రంథాలయ కమిటీలు వేయలే. మీరు ఏం వేసిరని గ్రంథాలయ కమిటీలు, బిల్డింగ్లు కట్టలే. మీరు ఆటో వాళ్ళకి 12,000 ఇస్తున్నారు, ఎక్కడిచ్చారు 12,000? ఏంది ఆటో వాళ్ళకు 12,000 ఇస్తున్నారు, ఎక్కడిచ్చారు? అవును సార్, 2 లక్షల కోట్ల. హైదరాబాద్ లో పార్కులు ఎన్ని పార్కులను కాపాడినావో ఒకసారి చెనగచెర్లకు వచ్చి చూడు, బాచ్పల్లి పోయి చూడు. కార్తిక్ గారు, సరే అమరేంద్ర గారు సరే, చర్చ పక్కదే వద్దు. కార్తిక్ గారు ఒక విషయం అండి. కార్తిక్ గారు జస్ట్ ఏ మూమెంట్. కార్తిక్ గారు ఒక్క విషయం వినండి, వినిపించట్లేదు మీ వాయిస్, వినండి. కార్తిక్ గారు కార్తిక్ గారు కైండ్లీ ఒక్క నిమిషం అండి. సరే, ఈ పక్క విషయాలు, సినిమా విషయాలు కొద్దిసేపు పక్కన పెడితే, కార్తిక్ గారు ఒక్క విషయం ప్లీజ్ కార్తిక్ గారు ఒక్క విషయం అండి. అంటే మాట్లాడేటప్పుడు సందర్భము వ్యక్తిత్వంతో మాట్లాడాలి. రైట్ అమరేంద్ర గారు నేను చెప్తాను, ఒక్క నిమిషం. కార్తిక్ గారు అసలు సరే బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్తున్నా. కార్తిక్ గారు చర్చ పక్కదో పట్టాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా వెళ్ళకండి. ఒక్క విషయం, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్తున్నారు.
సరే ఈ 16 నెలల్లో మీరేం చేశారు, వచ్చే 5 ఏళ్లలో లేకపోతే వచ్చే 4 ఏళ్లలో ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ కి చెప్పండి. సార్ నేనేమంటున్నా, మీరు కూర్చోబెట్టి అవతల సభ్యులు కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన ఆరోపణలు చేసి దానికి సమాధానం చెప్పకూడదు అంటే నేను అది కాదు. వాళ్ళు మా పైన ఆరోపణలు చేసారు, ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు సమాధానం చెప్పకూడదు? కాబట్టి నేను చర్చ మొదట్లోనే చెప్పిన, నేను 2014లో ఇట్లాంటి అరాచకీయాలకు తెరలేపిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పిన. దానికి వారు మాట్లాడుకుంటూ ఎప్పుడో మాధవ్ రెడ్డి గారి గురించి ఎత్తినప్పుడు ఎందుకు ఆపలేదు మీరు వాళ్ళని? ఇంకొకటి నేను ఇప్పుడు కూడా ఏం చెప్పినా మీరు 10 సంవత్సరాల్లో కొట్టిన కరెంటు బిల్లులను పట్టుకుందాము, మేము 18 నెలల్లో పట్టుకున్న కరెంటు బిల్లులను పట్టుకుందాము. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన రేషన్ బియ్యం దగ్గరికి పోదాము, మేము 18 నెలలకు ఇచ్చిన చెప్పండి. ఓకే, అంతేగాని అనవసరమైనటువంటి చర్చలకు పోయి అనవసరంగా టాపిక్లు డైవర్ట్ చేసి అసలు విషయాల్ని ప్రజలకు తెలియకుండా ఉంచడానికి వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఈ రోజు ఏదో ఫసదుని గురించి ఈ రోజు మాట్లాడుతారు. ఎవరండి ఫసదుని పెంచి పోషించింది? ఫసదుని పెంచి పోషించింది మీరు కాదా? అరాచకీయాలు చేసింది ఎవరినో ఎక్కడొచ్చి వ్యాపారం సభ్యత లేకుండా తయారయ్యిండు. మాకిడ బతుకు లేదనే కదా, మేమిడ బతకాలనే కదా మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. మీరెవరండి వనుకో తీసుకొచ్చి పర్మిషన్ ఇక్కడ ఇవ్వడానికి? మీకున్న అర్హత ఏంది? మీకున్న నైతికత ఏంది? ఈడ మేము బతకాలని మేము తెలంగాణ తెచ్చుకుంటే ఎవడో వచ్చిన వ్యాపారం చేసుకోవాలని వీళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రంట. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అరే అరకెప్పుడు గాంధీ అని మాట్లాడితే అది ఎవరో వ్యక్తిగతంగా చేసిరంట. ఏం మాట్లాడతారు సార్? రాజకీయంగా చేసిరని ఈరోజు రాజకీయమో వ్యక్తిగతం అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అంటూనే జరిగితే అది కేవలం అభివృద్ధి పైన, జరుగుతున్న సంక్షేమం పైన, విద్య పైన, దీనిపైన ప్రామాణికంగా జరుగుతుంది. మీరు బార్లకు టెండర్లు వేస్తే మేము 2 నెలలకు ముందే విద్యార్థులకు పుస్తకాలు అందించినాము. మీరు గురుకులాలని చెప్పి అద్దె భవనాలు పెట్టి దానిపైన కమిషన్లు దొబ్బేస్తే మేము శాశ్వత బిల్డింగ్లు కడుతున్నాము. మీరు పోలీసులను బంట్రోతుల్లాగా మీ ఇంట్లో ముందు సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకుంటే అదే పోలీసుల పిల్లలకు మేము నాణ్యమైన విద్యను అందించాలని యంగ్ ఇండియా, స్కిల్ ఇండియా అని చెప్పి వాళ్ళకు పర్మనెంట్ విద్యాలయాలు కడుతున్నాం. కాబట్టి మేము విద్యాలయాల పైన, మీ రాష్ట్రంలో మేము జనరేట్ చేస్తున్నటువంటి ఆదాయం పైన, కట్టిన అప్పుల పైన మీరు మా ఫోన్లు ట్యాప్ చేసి భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకోవాల్సిన వాటిని సందర్భం పోకండి. మీ డీవియేషన్ పోతే నేను కూడా డీవియేషన్ లోకి రావాల్సి వస్తుంది. మీ సంగతి అంతా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి మాట్లాడతా, నువ్వు మాట్లాడతా, నీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అంత వద్దుగా. సరే శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడదాం. బీజేపీ నుంచి వాళ్ళు కూడా సిద్ధంగా, బీజేపీ నుంచి ఇస్తా మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ప్యానెల్ లో ఉన్నారు. తర్వాత మీ దగ్గరికి వస్తారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నాకు సందర్భం ఇవ్వండి. 24 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వస్తా అంటే వీళ్ళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బట్టలు ఎట్టేసుకుంటూ కూడా సరిపోయింది. తెలంగాణ ఒక్క పైసీఎం పో అన్నప్పుడు ఇలా ముఖాలు ఎలా పెట్టుకున్నా మాకు తెలియదు. ఈ ప్రాంతంలో నేను ఒక ఛాలెంజ్ చేస్తా. ఇవాళ కరెంట్ అంటుడు కదా, జనరల్ మాట్లాడదు. అమరేంద్ర గారు గతం గురించి, రాష్ట్రం ఏర్పడక ముందు జరిగినటువంటి సందర్భాల గురించి చర్చించి ఇప్పుడు ఏ లాభం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయబోతున్నాము, ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం అనే చర్చలేకే కొనసాగిద్దాం. గతంలో ఏం జరిగింది, గతంలో ఏ పార్టీల్లో ఎవరెవరు తెలంగాణ అవమానించారు, ఈ చర్చకు దయచేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ తీసుకురాలే, తెలంగాణని అర్థమైందా? శ్రీనివాస్ గారు ఓకే, శ్రీనివాస్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి బీజేపీ ప్లీజ్ శ్రీనివాస్ గారు, జూబ్లీ హిల్స్ అభివృద్ధికి సంబంధించి మీరు ఏ వ్యూహంతో బాగుంటది? చర్చ ఎక్కడో వెళ్ళిపోతుంది. నేను ఏమంటున్నా, అంత ఆవేశం అవసరం లేదు బ్రదర్. ఏదైనా ఉంటే నీట్ గా చర్చ జరుపుకుందాము. మన పార్టీలు ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము, రాబోయే ఎలక్షన్స్ లో కాదు చెప్పుకుందాం. అంతేగాని ఇదేదో వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అంత ఆవేశాలు నాకైతే నచ్చట్లేదు. కొంచెం కూల్ గా ఉండి నీట్ గా చర్చ జరుపుకుంటే బాగుంటది. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వచ్చినా, టిఆర్ఎస్ విషయానికి వచ్చినా, ఇప్పుడు టిఆర్ఎస్ ని కూడా జనాలు అందరు చూసిరండి.
ఫోన్ ట్యాపింగ్ ఎంత ఘోరమైన విషయం అంటే భార్యాభర్తల విషయం. సరే సరే అవన్నీ పక్కన పెట్టండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారో చెప్పండి. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు వద్దు, మళ్ళీ ఎక్కడెక్కడికో పోతుంది చర్చ. ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఆ నియోజకవర్గ పరిస్థితి ఏముంది, భవిష్యత్తులో మీరు వస్తే, మీ ఎమ్మెల్యే వస్తే ఏమైనా అభివృద్ధి చెందుతుందా? ముగ్గురు కూడా అదే చెప్పే ప్రయత్నం చేయండి ప్లీజ్. ముగ్గురు కూడా అదే చెప్పే ప్రయత్నం చేయండి. ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం లే మళ్ళీ నేను ఆపిన తర్వాత మళ్ళీ మీరు అదే కంటిన్యూ చేస్తే, మీరు ఆ చర్చ పెట్టదలుచుకుంటే ఇంకొద్దు డిబేట్ లేదు. ప్లీజ్ ప్లీజ్ అమరేంద్ర గారు, నేను చెప్తున్నాను కదా, నేను వారిని చెప్పి లేదు అమరేంద్ర గారు, నేను చెప్పి ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి మళ్ళీ దీనికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అదే మాట్లాడండి. చర్చ పక్కదో పడుతోంది, మీరు కూడా అదే మాట్లాడితే ఇంకా దాని గురించే చర్చ పెట్టుకుంటాం కదా. నేను చెప్పాను వారికి, వారు మాట్లాడతా అని చెప్పారు, వెయిట్ చేయండి. జూబ్లీహిల్స్ గురించి, జూబ్లీహిల్స్ భవిష్యత్తు గురించి చెప్పండి, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి గురించి 3 పార్టీలు కంక్లూడ్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ చేసిరంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినారు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన దాఖలా లేవు. వీళ్ళు ఆ విషయాలకి శ్రీనివాస్ గారు ట్యాపింగ్ గురించి చర్చ కాదు, ముగ్గురు కూడా ట్యాపింగ్ గురించి చర్చ కాదు. ఆ చర్చలోకి వెళ్ళాలనుకుంటే కంక్లూడ్ చేసేద్దాం. నేను జూబ్లీహిల్స్ గురించి ఇంత పర్టికులర్ గా అడుగుతుంటే మళ్ళీ ట్యాపింగ్ గురించి అంటారు, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడతారు. తెలంగాణ సెంటిమెంట్ ఇక్కడ అవసరం లేదు, లేకపోతే ఇతర సెంటిమెంట్లు అవసరం లేదు, ట్యాపింగ్ గురించి చర్చ అవసరం లేదు. నేను క్లియర్ గా చెప్తున్నాను, జూబ్లీహిల్స్ భవిష్యత్తు గురించి, భవిష్యత్తు అభివృద్ధి గురించి చెప్పమంటున్నాను. ట్యాపింగ్ గురించి లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ గురించి ఎలక్షన్స్ కు ముందు ఎవరేం మాట్లాడారు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి, అది వదిలేసేయండి. దాని గురించి నియోజకవర్గానికి సంబంధించి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. ఇప్పుడు అసలు నియోజకవర్గానికి సంబంధించి మీ పార్టీ వస్తే ఏం చేస్తుందో చెప్పండి. లేదు అసలు మీ పార్టీని ప్రజలు ఎన్నుకోవాలంటే దేనికి ఎన్నుకోవాలి అది చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ పార్టీని జూబ్లీహిల్స్ లో ప్రజలు ఎన్నుకోవాలంటే దేనికి ఎన్నుకోవాలో చెప్పండి. ఏం మాట్లాడతావన్నా తెలంగాణలో ఎరువులు లేవు, మీరు ఉద్దార్థం వల్ల ఎరువులు దొరుకుతలేవు మా దగ్గర, ఎరువులు దొరుకుతలేవు, చెప్పులు పెడుతున్నారు మళ్ళా. తెలంగాణ జూబ్లీహిల్స్ అభివృద్ధి గురించి మాట్లాడమంటే సరే, జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేసరికి దీంతో గతంలో టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారండి అక్కడ. వాళ్ళు ఏమి అభివృద్ధి చేసినారు, ఏమి అభివృద్ధి చేయలేరు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ బరాబర్ గెలుస్తుంది. గెలిచి మేము ఏం అభివృద్ధి చేస్తాం అనేది మేము జనాలకు చెప్తున్నాము, జనాలలో ముందుకు వెళ్ళిపోతున్నాము. అంతేగాని పాత విషయాలన్నీ తీసుకుంటా కూర్చొని నువ్వు అది చేసినావు నేను ఇది చేసినా అని కాదు. ఎవరు ఏం చేసినా అనేది జనాలు మాట్లాడుతున్నా. టిఆర్ఎస్ ఏం చేసింది చెప్పండి. దళిత బంధు ఎంత మందికి ఇచ్చినావు చెప్పు. దళిత బంధు ఎంత మంది రోడ్ మీద పాలు చేసినావు చెప్పండి. దళిత బంధు ఇచ్చి ఇప్పుడు రైస్ ఇచ్చింది కూడా మేమే ఇస్తున్నాం, బియ్యం మేము ఇస్తలేమా మాట లేదా? ఎక్కడవై నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఏడవైనా నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శ్రీనివాస్ గారు అంటే నాకైతే లేలే ముగ్గురికి చెప్తున్నాను, ఎక్కడా కూడా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, జూబ్లీహిల్స్ లో గత ప్రభుత్వము ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీ ఒకటే కాదండి. అసలు జూబ్లీహిల్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీ కాదు. ఫిలిం ఇండస్ట్రీ గురించి వస్తే పక్కన పెట్టండి. అసలు మీ ముగ్గురులో ఎవరికైనా కానీ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో బస్తీల్లో ఉండేటువంటి ఆ జనజీవనం గురించి, వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఒక్కరికైనా అవగాహన ఉందా? ఫిలిం ఇండస్ట్రీ ఒకటేనా? వాళ్ళు చూసుకుంటారు లేండి. అక్కడ అతి పేద ప్రజలు ఉన్నారు. కనీసం ఇళ్లకు తలుపులు లేకుండా డ్రైనేజ్ కూపంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చేస్తారో చెప్పండి ముగ్గురు. ఫిలిం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఆ వ్యాఖ్యలు చేశాడు, ఇవి ఎందుకు ఇప్పుడు ఇది చెప్పండి. అక్కడ బస్తీలు ఉన్నాయి, బస్తీల్లో ప్రజల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజీ కూపంలో బతుకుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్తిక్ గారు, ఎస్ మీరు చెప్పండి. కార్తిక్ గారు, సార్ జూబ్లీహిల్స్ లో ఒకవేళ ఎన్నిక అంటూ జరిగితే ఆ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము లేదా ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలపైనే జరిగితే మంచిది. నా వరకు వ్యక్తిగతంగా జరిగినటువంటి అంశాల్లో గోపన్న యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అవకాశం కల్పించి
అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి ఈ స్థానాన్ని గోపన్నకు నివాళిగా కాంగ్రెస్ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకే ఉండేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి స్పీకర్ దగ్గరికి ఒక అభ్యర్థనకు వస్తే బాగుంటది. అట్లా కాకుండా రెఫరెండంకి వెళ్తాము, మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేలి తేల్చుకుందాం రండి అంటే కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈసారి మేము ఒకవేళ జూబ్లీహిల్స్ లో ఎన్నికలకంటూ పోతే మేము పోయేదానికి ప్రామాణికాలు నేను చెప్తా. మేము పోయేది కరెంటు బిల్లులు పట్టుకొని పోతాం, మేము పిల్లల యూనిఫామ్లు బుక్కులు వాళ్ళ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయో దాన్ని పట్టుకొని పోతాం, మేము ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని పట్టుకొని పోతాం, మేము హైడ్రాన్ తీసుకురావడం వల్ల వీళ్ళందరూ ఏదో నెగటివ్ అంటున్నారు కదా, అదే హైడ్రాను ముందు పెట్టి ఆ హైడ్రా రావడం వల్ల మేము నాలాలు ఎట్లా క్లియర్ చేసినాము, చెరువులను ఎట్లా కాపాడినాము, ఎంక్రోచ్మెంట్స్ ని గత 8 సంవత్సరాలకు ముందు ఎంక్రోచ్మెంట్స్ పైన ఏ జూబ్లీహిల్స్ కార్పొరేటర్స్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండ్రో ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి తాలూకు వివరాలని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా తొలగించి ఆ ప్రదేశాలని ప్రాంతాలని రోడ్లని ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తీసుకొచ్చినామో మేము ప్రజలకు చెప్తాము. మేము యువ వికాసం ద్వారా అక్కడ ఉన్నటువంటి యువతకి ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నామో ఆ యువ వికాసాన్ని పట్టుకొని వెళ్తాము. కాబట్టి మేము హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ లో దాదాపు చాలా హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు ఇస్తున్నటువంటి ఏదైతే ఎన్హాన్స్ చేసినామో ఆ పథకం ప్రజలకు ఎట్లా అందుతుందో దాన్ని పట్టుకొని వెళ్తాం. మేము సంక్షేమ ఫలాలని అభివృద్ధిని అక్కడ ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తు వాళ్ళ తరాలు ఎలా సుభిక్షంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం వల్లనో ఈ విషయాలను చెప్తూనే మేము ఎన్నికల్లోకి వెళ్తాం తప్ప మిగతా పార్టీలాగా ప్రాంతీయత్వంలో మరొకటో ఈ విషయాలను మేము తీసుకోవాలని మేము అనుకోవట్లేదు. కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే అభివృద్ధి పైన ఎవరైనా సరే అభివృద్ధి పైన చర్చకు వస్తే సిద్ధమే. కాకపోతే గోపన్న యొక్క కుటుంబానికి ఉన్నటువంటి క్రెడిట్ దానికి ఉన్నటువంటి ఆ కుటుంబం దుఃఖ సాగరంలో ఉంది కాబట్టి ఆ పార్టీ ముఖ్యంగా గురుతరమైనటువంటి బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని రాజకీయ పక్షాల దగ్గరకు వచ్చి ఈ టికెట్ ని మాకు విడిచిపెట్టండి అని అభ్యర్థిస్తే బాగుంటుంది తప్ప అనవసరంగా అరాజకీయాలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తావివ్వకూడదు అన్నది నా విజ్ఞప్తి సూచన కూడా. రైట్. అమరేందర్ గారు ఏం చెప్తారని అంటే కొంత కుటుంబం కూడా బాధలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇతర రాజకీయ పార్టీలను ఒప్పించి కేవలం అక్కడి వరకే పరిమితం చేస్తే ఆ సీట్ని బాగుంటుందనేది వారు కూడా అదే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇన్ కేసు మీరు వచ్చి అడిగితే మేము కూడా కాదనేటువంటి పరిస్థితి ఉండదు అనేది వారి మాట. ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే పోటీకే వెళ్తారా? సోదరుడు కార్తీక్ కు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను తప్పుగా కార్తీక్ గారు అనుకోవద్దు. మానవత్వం అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని చూసుకుంటే సార్ నేనేమంటున్నా, కేసీఆర్ గారు కాలు ఇరిగి యశోద హాస్పిటల్లో పడ్డాడు. ఫస్ట్ పోయి మందలించిండు రేవంత్ రెడ్డి గారు, చాలా అభినందించినాం మేము కూడా. అరే ఒక ముఖ్యమంత్రి అంటే ఈ భేషజాశాలకు లేదు, మానవత్వమే ముఖ్యం రాజకీయాల కంటే అని మేము చేసినాం. తెల్లారి ఒక వారం రోజులు కాలేదు ఆయన కాలిరిగి ముడ్డిరిగి మూతిరిగి పడ్డాడు. ఇంకా సగం పోయి ఇంట్లో వండుకోక ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాను అన్నాడు సార్. ఇంత గలీజ్ అంటే ఇట్లాంటి వ్యక్తిత్వం. ఎందుకంటే మంచితనం ఉన్న కాడ మేము కూడా సపోర్ట్ చేస్తాము, మానవత్వం ఉండాలి. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా నేనేమంటున్నా, ఇంకేదైనా విషయాలు ఉంటే డైరెక్ట్ ఫైటింగ్ చేద్దాం, చేసుకుంటే కుటుంబాలని వ్యక్తులని ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను మొత్తం సర్వనాశనం అవుతున్న విధంగా మన ప్రవర్తనలు ఉండొద్దు. అది ఏ కుటుంబమైనా ఒకటి కార్తీక్ గారు ఒక విషయం అన్నాడు, కరెంట్ బిల్లులు మేము వస్తా అన్నాడు. నేనేమంటున్నా, కోటికి వెళ్దాం, కోటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సంస్థలలో మొత్తం మన ఇద్దరం తిరుగుదాం. మీరు విజయ్ గారు మీరు కూడా రండి. నేనేమంటున్నా, ముగ్గురం కలిసి తిరుగుదాం. దేనికోసం అంటే 10 ఏళ్లలో ఇన్వర్టర్లు ఎన్ని అమ్ముడు పోయినాయి, తర్వాత జనరేటర్లు ఎన్ని అమ్ముడు పోయినాయి, ఈ యొక్క 18 నెలలలో ఈ ఎండాకాలంలో ఎన్ని అమ్ముడు పోయినాయో లెక్కలు తీద్దాము. మీరు ఇచ్చిన కరెంట్ ఇది, మేము ఇచ్చిన కరెంట్ ఇది, పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తెల్లగా అవుతాయి. వేరే ఉద్దేశం పోదు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ సామాన్ అమ్మే వాళ్ళని అందరూ పిలిచి ఇన్వర్టర్లు తర్వాత జనరేటర్లు అమ్ముడు పోయిన విధానం చెప్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్వర్టర్లు మాకు అమ్ముడు పోతలేవు అని ఈ చైనా నుంచి వచ్చేటోళ్ళ, ఈ బయటకెళ్ళి వచ్చేటోళ్ళ, ఇక్కడ తయారు చేసిన వాళ్ళందరూ గగ్గోలు పెట్టి మేము
ఈ తెలంగాణలో వ్యాపారం చేసుకోలేకపోతున్నాము, 24 గంటల కరెంట్ ఇస్తే అని బొబ్బలు పెట్టినండి. అది తేటా తెల్లమైంది. ఈ రోజు కూడా 24 గంటల కరెంట్ అనేది ఇచ్చిండ్రంటే ఇవాళ ఆ జూబ్లీ హిల్స్ లా అన్ని జనరేటర్ల మీద పనిచేసే వాళ్ళు మళ్ళీ జనరేటర్ల మీద పనిచేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు కార్పొరేటర్ హాస్పిటల్లో ఎప్పుడు ఆపరేషన్ల కాడ ఏం భయం అవుతుందని జనరేటర్లలో డీజిల్ పోసుకొని రెడీగా ఉంచుకుంటున్న సందర్భం. మీరు ఓపెన్ గా అంటారు కదా, మేమిచ్చిన రైతు బంధు మీరు కంటే మీరు ఒక్క పథకం మేము అన్నపూర్ణ క్యాంటీన్లనే మీరు అన్నపూర్ణ క్యాంటీన్ తీసి ఇందిరా క్యాంటీన్ లో పెడుతున్నారు. రైట్ ఫైనల్ గా శ్రీనివాస్ గారు, రైట్ అమరేంద్ర గారు కంక్లూడ్ చేద్దాం. టైం అయింది అమరేంద్ర గారు. శ్రీనివాస్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమరేంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. కార్తిక్ గారు, అమరేంద్ర గారు ఒక్క నిమిషం. ఓకే అమరేంద్ర గారు రైట్ ఒక్కసారి శ్రీనివాస్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. ఓకే శ్రీనివాస్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకే అమరేంద్ర గారు రైట్. సార్ ఒక్కటి బై ఎలక్షన్స్ లో అక్కడ ఉన్నటువంటి బ్రదర్ చెప్పినట్టు మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఆల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇచ్చుకుంటే ఇబ్బంది ఉండదు. దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన మధ్య అలా చనిపోవడం, ఆయన ఎలా చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు అని అంటే దానికి పెద్ద 10 నిమిషాలు చర్చ జరపవచ్చు. కాకపోతే మొత్తం మీద ఆయన చనిపోయాడు, వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే న్యాయం. అది అన్ని పార్టీలను టిఆర్ఎస్ వాళ్ళ నుంచి కరెక్ట్ సిస్టమ్. అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఓట్లకు ఏ రూపంగా వెళ్తుంది అనే విషయానికి వచ్చినట్టయితే మనం కూడా అభివృద్ధి మీద మాట్లాడవచ్చు. అభివృద్ధి ఏ రకంగా మేము చేసినాము, టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినారు గత 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 1.5 year నుంచి వచ్చి వాళ్ళు మన రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి చేసినారు, కరెంట్ ఏ రకంగా ఇస్తున్నారు, పెన్షన్స్ ఏ రకంగా ఇస్తున్నారు, గ్యాస్ విషయానికి ఏ రకంగా వచ్చింది, ఫ్రీ బస్ అని చెప్పి ఫ్రీ బస్ లో ఆడవాళ్ళకి గొడవలు, యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దీని మీద టాపిక్ చర్చ జరుగుతుంది రేపు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ అటు టిఆర్ఎస్ ని గమనించినారు 10 ఏళ్ళు, ఇప్పుడు 1.5 year లో కాంగ్రెస్ ని గమనించినారు. కాబట్టి మీకు అవకాశం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర గారు, కార్తిక్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్ అంటే ఇతర పార్టీలు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాయి. టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కుటుంబం తరపున వచ్చి ఆల్ పార్టీస్ తో మాట్లాడితే ఖచ్చితంగా మేమంతా సమ్మతిస్తాం. అంటే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం నుంచి ఎవరినైనా నిలబెట్టి వారికే సీట్ ఇద్దామంటే మేమంతా కూడా ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్తున్నారు. అలా కాని ఎడలా ఖచ్చితంగా మా పార్టీలు మా అభివృద్ధి నినాదాలతోటి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా గెలుస్తాయని బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అయితే గట్టి నమ్మకంతో ఉన్నాయి. చూద్దాం మరి ఎలక్షన్స్కి వెళ్తారా లేకపోతే ఏకగ్రీవంగా కుటుంబం నుంచి ఎవరికైనా ఇస్తారా అనేది భవిష్యత్తులో చూడాల్సింది. ఇదే వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.